నాకు అది సమయాన్ని ఇచ్చిన ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మన ఆలోచనలో నేను ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాము. మమ్మల్నిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని పొందాలండి తండ్రి. మీ కుటుంబంలో భద్రపరిచి తండ్రి, ఎక్కువ ఆదివారం సమయంలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి పాఠశాలకు నడిపించిన దాన్ని బట్టి ఉన్నాము. మేమందరము కూడా తండ్రి ఇప్పుడు వరకు తండ్రి మేము పాటల ద్వారా ఆరాధనలు తండ్రి మంచి తండ్రి ఆశిస్తున్నాను తండ్రి. ఒక విధమైన సమయంలో తండ్రి మీ యొక్క మనస్సుని మా చేతిలో ఇచ్చారు. ఆ మనసుని తండ్రి మేము తెలుసుకోవడానికి కొన్ని విషయాలు తండ్రి ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మంచి జ్ఞానం వేస్తున్నాం. మిమ్మల్ని తండ్రి వీటిని ప్రతి ఒక్కరికి తండ్రి మంచి జ్ఞానం వేస్తున్నాం. నాకు నిశ్చిత తండ్రి ఈ వాక్యాల్లో తండ్రి మేము తండ్రి మీ యొక్క మనస్సును ఎరిగిన పిల్లలుగా ఉండడానికి మీకు ఒక సహాయకంగా వినేవారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్నా మీ మాటల ప్రకారంగా జీవించి మంచి జీవితాలు కలిగి ఉండడానికి మేము కోరుకుంటున్నాం. ప్రార్థించగలుగుతున్నాను తండ్రి. ఇప్పుడు వచ్చి మీ అందరికీ చేసుకుంటున్నానండి. 10 నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. ఈరోజు సమాజంలో క్రైస్తవుడు అంటే ఎంతో ఎలా కనపడుతున్నారండి? క్రైస్తవులు క్రీస్తుని అంగీకరించిన వారు అంటే మనం ఏదో న్యాయం చేసిన వారుగాను అవునండి నీచంగాను కనిపిస్తున్నాం. అవునండి న్యాయం చేసిన వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళు సమాజంలో చాలా బాగానే తిరిగేస్తున్నారు. కానీ క్రీస్తుని అంగీకరించిన మనం సాత్వికంతో అవునండి దేవుని యందు భయభక్తులు కలిగి మన యథార్థతను మనం కాపాడుకుంటూ ఎవరి మీద కూడా జ్ఞానస్థాపన అనేది మనం చేయకుండా మన బ్రతికేదో మనం బ్రతుకుతూ అవునండి మనం చేసుకునే పని ఏదైతే ఉందో ఈ బ్రతకడానికి భూమిని శరీరాన్ని పోషించుకోవడానికి ఆ పని మనం చేసుకుంటూ చక్కగా క్రీస్తుని అంగీకరించాం. మనం అవునండి దేవుడు నమ్ముకొని దేవుడు మహాలోకానికి వెళ్ళడానికి దేవుడు వాక్యాన్ని చేతపట్టుకొని మన బ్రతికేదో మనం బ్రతుకుతున్నాము. కానీ చూసే వాళ్ళకి ఎలా ఉంటుందండి? మనం ఎర్రోళ్ళలాగా పెచ్చోళ్ళలాగా కనబడుతున్నాం. కాబట్టి ఎవరిని ఏమి అనకపోయినా కానీ మన మీద ఎప్పుడు బురద చల్లడానికి మాత్రమే చూస్తారు. ఎందుకు అంటారు? ఎలా జరుగుతుంది అని అంటే ఆలోచించండి. ఎందుకంటారు? మనం నడిచే నడవడిక సరైంది కాబట్టి ఎవరు ఒప్పుకోలేకపోతున్నారు. అది విషయం. మనం బ్రతికే బ్రతుకు యథార్థవంతమైంది. అవునండి మనం నడిచే నడవడిక ప్రతిదీ కూడా సాత్వికంగా మనం ఉంటాం. ఒకవేళ మన మీదకి ఎవరైనా గొడవపూర్వకంగా వచ్చినా కానీ వాళ్ళతో సమాధానపడి సమానంగానే మనం మాటల ద్వారానే మాట్లాడతాం. వాళ్ళు కొట్టేయాలి చంపేయాలి అనే క్రూరత్వం మనలో ఉండదు. మనం ఉంటుందంటారా? ఉండదు. మనలో క్రూరత్వం అనేది ఉండదు. ఎందుకు? మనం బైబిల్ చేత పట్టుకుని క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆయన గుణగణాలు మనలో ఉండాలని చెప్పేస్తేనే మనం ఈ జీవవాక్యాన్ని ప్రతిదినము కూడా ధ్యానించుకుంటూ ఆయన వాక్యాన్ని వింటూ ఆయన వాక్యాన్ని చదువుకుంటూ భక్తులు ఎలా బ్రతికారు, క్రీస్తు వారు ఏం చెప్పారు, ఆయన బోధన శైలి ఏంటి, ఆయన ఎందుకోసం బ్రతకమన్నారు, ఎలా బ్రతకాలి, ఈ భూమి మీద మన బ్రతికే విధానంలో మార్పు కలిగి బ్రతికితే మనకి ఏమొస్తుంది అనే విషయాలు మనం తెలుసుకుంటూ ఇంకా నేర్చుకుంటూ మన జీవిత కాలంలో మనం తగ్గించుకుని బ్రతకడానికి ఇంకా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎవరి మీద కోపాలు లేవు మనకి, ఎవరి మీద ద్వేషం పెంచుకోం ప్రియమైన జీవితాలు. అవునండి అందుకనే భక్తులు ఒక మాట చెప్పాడు చూడండి ఒకసారి.
అసలు మనం క్రీస్తుని ఎందుకు అంగీకరించాము, ఎందుకు అంగీకరించాలో అనే విషయాన్ని కూడా మనకి భక్తులు రాయించిన జీవ గ్రంథంలో దేవుడు రాయించిన భక్తులతో దేవుడు రాయించిన మాటలు మనం పరిశీలించుకుంటూ మన జీవితాలను మనం సరి చేసుకుంటూ బ్రతకడానికి మనం ప్రయాసపడుతున్నాం. ఇంకా మనం ఎందుకు బ్రతుకుతున్నాము, ఎందుకు బ్రతకాలి అనే విషయాలు 10 నిమిషాలు మనం ఆలోచిద్దామండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మీరు అందరూ చదివిన విషయాలే. 10 నిమిషాలు మనం ఆలోచిద్దాం. మీరు ఎక్కువ సమయాన్ని కూడా తీసుకురండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయన మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచుచు దృష్టాంతములనే వినియోగించి అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఆనాడు చెబుతున్న మాట ఏమంటే ఇది ఒకసారి మనకు వస్తే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని. ఈరోజు మనిషిని నువ్వు మారు, నేను చెప్తున్నాను కదా నువ్వు చర్చకు వచ్చేయి, నువ్వు నమ్ముతున్నది కరెక్ట్ కాదు అని చెప్తే ఎవరైనా వింటారంటారు మన మాట అండి. ఏం మారాలి? వాడి మనసు మారాలి. అవునండి, వాడి మనసు మారి ఎప్పుడు కూడా ఏది సత్యము ఏది అసత్యం అనేది వాడిగా వాడి మనసు వాడు గ్రహించుకొని ఈరోజు సంఘాలకు వెళ్తున్నారే తప్ప ఒకరిని మారమంటే ఎక్కడ మారుతాడండి? మారడు ప్రియమైన దేవుడు. అలా మార్చే శక్తి మనకుంటే మనం చెప్తున్న మాటలు వింటే ఎవడో మాట్లాడండి. దేవుని మాటల వలన రుజువులతో చేసినవి రుజువు. అదే చెప్తున్నాడు ఇక్కడ భద్ర ఏమంటాడంటే మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక. మనిషి జ్ఞానంతో ఏం చెప్తాడండి? మనిషి జ్ఞానంతో ఏం చెప్తాడు? ఈ ప్రకృతి ఎలా కలిగిందనే విషయం చెప్పగలుగుతాడా? మనిషి జ్ఞానానికి అది సాధ్యపడుతుందా? ఈ ప్రకృతి మనం పుట్టక ముందు ఈ లోకంలో ఏముంది అనేది చెప్పగలుగుతాడా? చెప్పలేడు. ఒక చెట్టు వేసిన తర్వాత దాని నుంచి ఫలం ఎలా వస్తుందని చెప్పగలుగుతాడా? చెప్పలేడు. మనిషి జ్ఞానాన్ని ఆధారం చేసుకోండి ఈ లోకంలో ఉన్న వాటిని మాత్రమే అనుభవించడానికి 60-70 సంవత్సరాల జీవిత కాలంలో మనిషి బ్రతకడానికి మాత్రమే కొన్ని వస్తువులను తయారు చేసుకున్నాడు, కొన్ని ఆయుధాలు తయారు చేసుకున్నాడు వాటిని చంపుకోవడానికి. అవునండి, వీటి కోసమే బ్రతకాలి, బ్రతికి చనిపోవాలి. ఇదే కదండి మనిషి జ్ఞానం. మనిషి జ్ఞానం అంతే కదా. దేవుడు భద్ర ఏమంటాడంటే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. మరి ఏం చెప్తున్నాడండి? దేవుని శక్తిని ఆధారం. దేవుని శక్తి ఎంత గొప్పదో ఒక మాట చూద్దామండి. ఒక మాట చూస్తే మరి ఇక్కడ వద్దాం. దేవుని శక్తి ఎంత గొప్పదో కీర్తన గ్రంథం 19వ అధ్యాయం. దేవుని శక్తి అంటే మనకి ఏంటో తెలియాలండి. మనం ఏంటనుకుంటున్నారంటే మనిషి జ్ఞానాన్ని బట్టి ఒక మనిషి మారమంటే మారిపోయాడు, ఏదో నన్ను బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నారు, క్రైస్తవుల్లో కలిపేస్తున్నారు, లేదంటే చర్చికి రమ్మని నన్ను ప్రోత్సహిస్తున్నారు, బాధపడలేక వస్తున్నాను అనుకునే వారు మనకి సమాజంలో కనిపించరండి. ఎక్కడనో వాడు వచ్చినా నిలబడడు. మన మనసు మారి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని అసలు జీవితం ఏంటి అని ఆలోచించిన వాళ్ళు మాత్రమే సంఘంలో నిలబడతారు. అందుకే దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో ఒకసారి 19వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆకాశములు దేవుని మహిమను
వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. వాటి కలనములు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. చూడండి, దేవుని ఒక గొప్పతనం అది ప్రేమ జీవితం. దేవుని ఒక గొప్ప, ఆ గొప్పతనాన్ని మనం ఆయన్ని నింపుకుంటున్నాం. మనుషుల జ్ఞానం ఈ రోజు కనిపిస్తున్న దానిని వాడుకోవడానికి, ఒక కొండ ఉందంటే తవ్వుకోవడానికి మాత్రమే మనిషి జ్ఞానం ఉపయోగపడుతుంది. మీరు కరెక్ట్గా తెలుసుకోవాలి. ఒక కొండ ఉందంటే దాన్ని తవ్వుకోవడానికి, దాన్ని వినియోగించుకోవడానికి మాత్రమే మనిషి జ్ఞానం. కొండను తయారు చేయగలదంటారా? కొండను చేయగలదా? చేయలేడండి. ఒక సముద్రంలో వాటర్ ఉంది, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దాన్ని ఏ విధంగా ప్యూరిఫై చేయాలి, అంతవరకే మనిషి జ్ఞానం. సముద్రాన్ని కలగ చేయలేడు. కలగజేసిన దేవుని నమ్ముతున్నాం మనం, అది గొప్పతనం. క్రైస్తవ్యం అంటే కళ్ళ ముందు ఉన్న వాటిని చూసి వీటిని కలిగించిన దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన యథార్థవంతుడు. ఆయన త్రోవలో మనం నడవాలి, ఆయన ఉన్న చోటికి మనం వెళ్ళాలి అని ఒక గట్టి విశ్వాసం కలిగి బ్రతుకుతున్నాం అన్నమాట. దీనిని మనుషులు ఒప్పుకోలేకపోతారు. కొంతమంది మన వెళ్ళి ఎప్పుడు బురద జల్లడానికి మాత్రమే చూస్తూ ఉంటారు. సత్యాన్ని ఎప్పుడు కూడా అండి ఒప్పుకోలేకపోయినండి. నిజాన్ని సమాధి చేయడానికి మాత్రమే చూస్తాడు, కానీ అది అవుతుందా అంటే అవదు. అది అవదు. అదే చెప్పినట్టు ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. ఈరోజు లోకంలో కాలాలు ఏ విధంగా వస్తున్నాయి అనేది ఏ మనిషి అయినా రప్పించగలరంటారండి. ఇప్పుడు వేసవకాలంలో వేడి ఎక్కువైపోతుంది మనకి. ఇప్పుడు వర్షం కావాలి అని అంటే రప్పించగలడా? అవుతుందా మనిషి జ్ఞానంతో? వర్షాన్ని రప్పించగలడా? అవదు. మనిషి జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే మనం అక్కడే ఉండిపోతాం. దేవుడి జ్ఞానం ఇది. బైబిల్ అంటే 66 పుస్తకాల్లో దేవుడు ఆలోచించి రాయించిన గ్రంథం. ఆయన మనసు, మనిషిగా పుట్టిన మనము మనలో ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి ఏ విధంగా ఈ భూమి మీద బ్రతకాలి, ఏ జ్ఞానంతో నువ్వు బ్రతికితే పరలోకానికి చేరుకుంటావు అనే విషయాలు మనకు పొందుపరచట్లేదు. ఈ జ్ఞానాన్ని మనం ఎవరు సమాధి చేయాలనుకున్నా కానీ అవదు. కొరింథీయుల రాసిన పత్రిక వచ్చింది. కొరింథీయుల రాసిన పత్రిక ఇంకా చూద్దాం సార్ ఏమంటున్నాడు. బస్సులో చూస్తే మనం ఎలా చేద్దామని. మనిషి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మనం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటూ దేవుడి శక్తిని ఆధారం చేసుకొని ఉండవాలని నేనేమన్నా మాట్లాడిన సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయులు దేవుని శక్తిని కనపరచు దృష్టాంతములని మీకు ప్రచురించింది. దృష్టాంతములుగా దేవుడు ఈరోజు యేసుక్రీస్తు వారు కాలానికి మధ్యవర్తి. క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు శకం. క్రీస్తుకు పూర్వం ఏం జరిగింది, యేసుక్రీస్తు వారు రాకముందు అనే విషయాలు దృష్టాంతములుగా మనకి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. అదే చెప్తాడు అభిషేకం పర్వ, దృష్టాంతములుగా మీకు జరిగిన విషయాలు కొన్ని నేను రాయించాను. ఒక ఇశ్రాయేలుని ఎలా నడిపించాను, ఎలా విడిపించేటప్పుడు ఎన్ని అద్భుత కార్యాలు నేను జరిగించాను, అవన్నీ కూడా మనుషులు చేయగలరా? చేయలేదు. దృష్టాంతములుగా మీకు ఎందుకు రాయించాను అంటే నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారు నాశనానికి పోతారు. అందుకనే ఈ విషయాలన్నీ మీకు పొందుపరిచి మీకు సువార్త చేస్తున్నాను నేను. అదే విధంగా ఈరోజు సువార్త పనులు జరుగుతున్నాయి.
ఈరోజు ఒక మనిషిని మనం మార్చాలంటే మన వల్ల అవదు. మన ఇంట్లో ఉన్న స్కూల్ పిల్లోడిని వాడండి స్కూల్కి పంపించడానికి ఎంత తిప్పలు పడతా ఉండండి. వాడు ఆడు మానేయాలి అని అనుకున్నాడంటే ఆ రోజు స్కూల్కి వెళ్తాడంటారా? వెళ్తాడండి? మన తరం అవుతుంది అసలు ఆడిని స్కూల్కి పంపించి నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను అని అంటే వాడిని పంపించడం మన వల్ల అవుతుందండి? అవదండి, ఎట్టి పరిస్థితుల్లోనే అవ్వదు. అలాగే క్రైస్తవ్యంలోనికి ఎవరిని కూడా మనం బలవంతంగా తీసుకురాలేము కూడా. వాళ్ళుగా మారి దేవుని సువార్త చేయడం మన హక్కు. మంది క్రీస్తుని అంగీకరించిన తర్వాత మనం దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ప్రచురం చేస్తున్నాం. ఆ మాటలు నిజమే కదా అని విశ్వసించి వాడి మనసును మార్చుకొని నిజంగా కళ్ళ ముందు కనిపించేదంతా కూడా ఇలాగే ఉంది కదా, నా పూర్వీకులు చాలా గొప్పగా బ్రతికారన్నారు, ఇది నాశనానికి వెళ్ళిపోతుందని తనకు తానుగా గ్రహించుకుంటే అప్పుడు మాట్లాడుతుంది. మనిషి జీవితం ఇదే అని అనుకుని బ్రతికేవాడు లోకంలోనే బ్రతుకుతాడని ఎప్పుడు కూడా. కనుమూసిన మరుక్షణం మనకి ఏమి ఉంది అని ఆలోచించేవాడు మాత్రమే క్రైస్తవంలో నిలబడతాడు. ఈరోజు అండి మనం చనిపోతే మన శరీరం దేనికన్నా ఉపయోగపడుతుంది? అసలు ఒక్క విషయం ఆలోచించండి, మనం చనిపోతే మన శరీరం దేనికన్నా ఉపయోగపడుతుందా? దేనికే ఉపయోగపడుతుంది? కనుమూసిన మరుక్షణం. అలాంటి కనీసం ఒక ఆవో గేదో చచ్చిపోతే దాని శరీరం ఉపయోగపడుతుంది, కానీ మన శరీరం దేనికో ఉపయోగపడదు. అవునండి, ఈరోజు భక్తుడు మనుషుల గొప్పతనాన్ని చెప్పి, వాళ్ళ గొప్పతనాన్ని చెప్పి మనుషులు ఎవరిని కూడా మార్చలేదు. దేవుని యొక్క గొప్పతనాన్ని చూపించి రుజువులతో రుజువు చేసి మనిషి మారడానికి, తన జీవితం గురించి ఆలోచించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేసి నిజంగా అనేక మందిని సువార్త ప్రకటించారు అపొస్తలుడైన పౌలు గారు. మరి మనం ఈరోజు ఎవరి మీద డిపెండ్ అయ్యి మనం క్రీస్తుకి ఎలా బ్రతుకాలి ఏంటి అనే విషయాలు కూడా మనకి చెప్పాడు. ఏది రోమేలు రాసిన పద్ధతిలో మనం చూసుకున్నట్టయితేనండి ఏముంటుందండి? రోమేలు రాసిన పద్ధతిలో 10వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాటల వలన కలుగుతుంది. క్రీస్తును గురించిన మాటల వలన ఇప్పుడు ఎందుకు విశ్వాసం కలగాలి మనకి? క్రీస్తుకు పూర్వం దేవుడు ఏమేమి గొప్ప కార్యాలు చేశాడో ఏంటో అనే విషయాల గురించి చెబుతూ అపొస్తలుడైన పౌలు గారు బాగా ప్రారంభించారు. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి క్రీస్తును గురించిన వినడం వలన మనకి విశ్వాసం కలుగుతుంది అంటండి. ఎలా కలుగుతుంది అని అంటే, యేసుక్రీస్తు వారి పుట్టుక ఒక గొప్పదనం, ఆయన మరణం ఒక గొప్పదనం, ఆయన చనిపోయి తిరిగి లేవటం గొప్పతనం. అవునండి, ఆయన పుట్టినట్టుగా ఎవరు లేదు. ఈ భూమి మీద మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చిన ఆయన ఏ పాపము లేకుండా 33 సంవత్సరాల బ్రతికి చనిపోయారు. అవునండి, చనిపోయే ఆయన చావు ఎంత భయంకరంగా ఉంది అనేది ఎవరికి తెలుసు? ప్రతి ఒక్కరికి, ప్రపంచానికి క్రీస్తు అందరికీ తెలుసా? కొందరికీ తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఆయన పుట్టాడని తెలుసు, ఆయన చనిపోయాడని తెలుసు, ఆయన మరణించి మళ్ళీ తిరిగి లేచాడనే విషయం కూడా తెలుసు. కానీ మనిషిలా పుట్టి చనిపోయిన వారు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద అంటే యేసుక్రీస్తు వారు తప్ప ఎవరో లేరు. అప్పటి వరకు మనిషి
చనిపోతాడని మాత్రమే తెలుసు, కానీ చనిపోయి తిరిగి లేస్తాడనే విషయాన్ని తెలియపరిచింది ఎవరు? యేసుక్రీస్తు వారికి. అంటే మనిషికి మరణమే ముగింపు కాదు, మనిషి చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది, మరొక జీవితం ఉంది. ఆక లోకానికి, పరలోకానికి, స్వర్గం అనుకో, నువ్వు ఏదైనా అనుకో, ఆక దేవుడు ఉన్న మహాలోకానికి మనం వెళ్ళడానికి ఈ భూమి మీద ఎట్టి రీతిగా బ్రతకాలి అనేది యేసుక్రీస్తు వారు బ్రతికి చూపించి చనిపోయి మళ్ళీ తిరిగి లేచారు. అందుకని ఆయన మాటలు వినడం వల్ల మనకి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలుగుతుంది. క్రీస్తుని అంగీకరించడమే కాదు, ఆయన గుణగణాలు కూడా మనకి రావాలి. ప్రేమ, సాత్వికం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, ఇవన్నీ కూడా మనకి యేసుక్రీస్తులో కనిపిస్తాయా లేదా? కనిపిస్తాయి ప్రేమించారు. మనం అట్టి రీతిగా అట్టి మనసును మనకి కలిగి ఉండాలి. విశ్వాసించి యేసుక్రీస్తుని అంగీకరించి మనం సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఇంకా మనం ఏం చేయాలి మనం ఆలోచిస్తానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11వ అధ్యాయం మొదటి వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిరత స్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే అదృశ్యమైనది ఏంటి? పరలోకం మనకి ఏమైనా కనిపిస్తుందా? కనిపిస్తుందండి? కనిపించదు. నరకం కనిపిస్తుందా? కనిపించదు. నరకము కనిపించదు, స్వర్గము, దేవుడు పరలోకము మనకి కనిపించదు. కానీ ఉన్నాయి భూమి మీద మనం తనువు చాలించిన తర్వాత ఆ రెండిట్లో ఏదో ఒక చోటకి మనం వెళ్ళాలి అని చెప్పిన బోధ యేసుక్రీస్తు వారి బోధ కాదండి. ఆ మరణాన్ని తప్పించుకోవడానికి ఈ మరణం కాదు, చనిపోయిన తర్వాత నీ ఆత్మకు ఒక మరణం ఉంది. అది నిత్య నరకానికి వెళ్ళాలా లేకపోతే దేవుడున్న మహాలోకానికి, పరలోకానికి వెళ్ళాలా అనేది ఈ భూమి మీద నువ్వు బ్రతికే బతుకు విధానంలో ఉంటుంది. దాన్ని తప్పించాలి. ఇప్పుడు ఇక్కడ సుఖ దుఃఖాలు రెండు కలిసి ఉంటాయి ఎప్పుడు కూడా. ఈ భూమి మీద ఉన్నంత వరకే. భూమి మీద ఈ తనువు చాలించిన తర్వాత సుఖము ఒక చాటికి వెళ్ళిపోతే, దుఃఖం ఒక చాటికి వెళ్ళిపోతాయి. రెండు సెపరేట్ అయిపోతాయి. సుఖం అనేది పరలోకంలో ఉంటుంది, దుఃఖం అనేది నిత్య నరకంలో ఉంటుంది. ఆ దానికి మాత్రం చావు అనేది లేదు. నిత్యము సుఖపడతావా, నిత్యము కాలిపోతావా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాల్సింది ఇక్కడే, ఈ భూమి మీదే. క్రీస్తుని అంగీకరించాను, నేను దేవుడి సన్నిధిలోకి వస్తున్నాను అంటే సరిపోదు. నిత్య జీవానికి వెళ్ళడానికి మనం ఏం చెయ్యాలి, ఎలా బ్రతకాలి అనేది మాత్రం దేవుడు ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ మనకి రాయించి మన చేతిలో ఉంచారు. ఆ విషయాలు కొన్ని మాటలు మనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ పత్రిక 14-15 అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14-15. విశ్వసించితిని కనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మల్ని కూడా లేపి మీతో కూడా
తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుతున్నాము గనుక మాట్లాడుతున్నాము. అలాంటి యేసుక్రీస్తు వారిని లేపిన దేవుడు మనల్ని కూడా లేపుతాడని, వాడండి పరలోకానికి చేర్చుకుంటాడని మనం విశ్వసించి క్రీస్తుని అంగీకరించి అనేక మందిని ఆత్మను రక్షించడానికి మనం ఏం చేస్తున్నాం? సువార్త చేస్తున్నాం. దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ప్రచురం చేస్తున్నాం. మనం ఏమైనా తప్పు చెప్తున్నామండి? ఈ భూమి మీద బ్రతికే బ్రతుకు మాత్రం ఇక్కడ వరకే ఎండ్ అయిపోదు. మీ జీవితం కనిపించనివి ఇంకా ఉన్నాయి, అదృశ్యమైనవి ఉన్నవి. దానిని కూడా మనం ఈ భూమి మీద ఉన్నాం. ఈ భూమి ఎక్కడ ఉందంటే శూన్యంలో వేలాడేసింది ఎవరు? శూన్యంలో గాలిలో మనం ఒక బంతిని తీసుకొని, పిల్లలు క్రికెట్ ఆడుకునే బంతిని తీసుకొని నిలబెడితే ఆగుతుందండి? ఆగుతుందా? ఈరోజు మన కళ్ళెదుగా అలాంటిది శూన్యంలో మనం ఏలాడుతున్నామనే విషయమే జనాలకి గ్రహించుకోలేకపోతున్నారు. అసలు శూన్యంలో ఉన్నాం మనం. ఆ శూన్యంలో వేలాడి తీసి భూమిని తిప్పుతున్న శక్తి ఏంటి? దానిని కదా అని మనం నమ్మాల్సింది. ఆయన కదా దేవుడు. ఆయన దగ్గరికి చేరడానికి ఒక మార్గం ఎవరు? యేసుక్రీస్తు వారు. ఒక మార్గాన్ని కూడా మనకి చూపించాడు. తండ్రి నా దగ్గరికి రండి నాయన, ఇదే మార్గం అని యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ మార్గంలోకి వెళ్ళడానికి ఆయన మనం లేపుతాడని మనం విశ్వసించాం. విశ్వాసం ఒక్కడు ఉంటే సరిపోతుందా? మనం చేయాల్సిన క్రియలు, పనులు కూడా ఉన్నాయి. అది కూడా చూపించాడు దేవుడు. చూడండి ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వసించుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉన్నది. అవునండి, యేసుక్రీస్తు వారిని విశ్వసించడమే కాకుండా పరలోకానికి చేరుకోవడానికి ఆయనలాగే తండ్రి అయిన దేవుడు మనల్ని తిరిగి మరణం నుంచి మనం లేపడానికి ఏం చేయాలంటే మనం క్రీస్తునందు విశ్వసించుడు మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఆయన పక్షముగా మనం శ్రమపడాలి. యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానాన్ని మనం ప్రచురం చెయ్యాలి, ప్రకటించాలి. అదే కదా మనం క్రైస్తవ్యంలో మనం చేస్తున్నది. యేసుక్రీస్తు వారి స్వర్గానికి, పరలోకానికి వెళ్ళడానికి ఒక మార్గం. ఆ మార్గంలోనికి మీరు తెలుసుకోండి, ఆ మార్గాన్ని విశ్వసించండి అని మాత్రమే మనం ప్రచురం చేస్తున్నాం. మారిన వాడు ధన్యుడు. నమ్మి విశ్వాసం ఇస్తే ఎక్కడికి వెళ్తాడండి? పరలోకానికి. నమ్మనేవాడు నాశనానికి. చెప్పడం వరకు చెప్పే ఒక బాధ్యత మనకి ఉంది. దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ బాధ్యత మీకు రాయించాడు కాబట్టి ఆ బాధ్యత, ఆ పనిని మనం చేస్తున్నాం. సువార్త పనిని మనం చేస్తున్నాం. ప్రచురం, క్రీస్తు యొక్క సువార్తను మనం ప్రచురం చేస్తున్నాం. ఈ ప్రచురం చేయటానికే కొంతమందికి నచ్చట్లేదు. మనం ఎవరిని కూడా కించపరిచి బలవంతంగా ఎవరిని మనం లాక్కు రాలేము. బలవంతంగా ఇంకో విషయం ఏంటంటే, మనం కడుపు నిండా తిన్న తర్వాత అండి బలవంతంగా ఎవరైనా ఒక స్వీట్ తీసుకొచ్చిస్తే మనం తినగలమా? బలవంతం పెట్టారని తినగలమా? తినలేము. కాబట్టి అలాగే బలవంతంగా మనం ఎవరిని కూడా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో మనం కూర్చోబెట్టలేము. దేవుని యొక్క గొప్పతనాన్ని, ఈ లోకాన్ని చూస్తూ వాళ్ళు ఆలోచించుకొని మనం చెప్పే మాటలు నిజమైనవిగా ఉన్నాయి కదా అని గ్రహించుకున్న వాళ్ళే
సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలోకి విశ్వసించి క్రీస్తే నిజమైన దేవుడు అని నమ్మి విశ్వసించిన వారు మాత్రమే కూర్చుంటున్నట్టు. అది ఒక దేవుని ఒక గొప్పతనం. ఆలోచిస్తున్నారు, వాళ్ళ మైండ్కి ప్రతి ఒక్కరు ఆలోచన పెడుతున్నారు. కొంతమంది ఆలోచన పెట్టలేకపోతున్నారు అంతే. ఈ లోకంలో ఏవో ఆర్భాటాలు హంగులకి కనబడుతున్నాయి కదా. ఎక్కడో కనిపించింది ఎక్కడో ఉందో అని తెలియనప్పుడు కనిపించేదాన్ని అనుభవించి చచ్చిపోవాలి అని మాత్రం ఆలోచిస్తారు. కానీ మనకు కనిపించని దానిని గురించి మనం ఈ భూమి మీద పోరాటం చేస్తున్నాం. పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో నిజంగా దేవుడు ఆయుష్ తీరకుండా మనం హతసాక్షులుగా చచ్చిపోతే మనకి ఇంకా మంచిది. ఓకేనా? ఎవరో కూడా భయపడవలసిన లేదు. ఎవరో మనం దేవునిలో నిలబడి సత్యాన్ని అనుసరించి దేవుని కోసమే బ్రతుకుతాం అంటే ఏదో ఒక విధంగా నిజంగా మనల్ని హతసాక్షులుగా చంపేస్తే మనకి ఎంతో అదృష్టం. ఎందుకంటే ఎంతో మంది భక్తులు మనకి ఈ జీవ గ్రంథంలో హతసాక్షులుగా చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇంకా చూద్దాం మన మీద పని భారం ఎంత ఉందో ఒకసారి చూద్దాం. యాకోబు ప్రశ్న పత్రిక ముగించేస్తానండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము ఇతరులను రక్షించదండి. క్రియలు లేని విశ్వాసం వృథం. అలాంటి మనం శ్రమ పడాలి. క్రీస్తుని అంగీకరించిన తర్వాత క్రీస్తు సువార్త పనిలో చావైనా ఎదురు నిలబడి మనం శ్రమ పడాలి. అదే మనం నేర్చుకుంటున్నాం. ఎవరో ఏదో అన్నారని, ఎవరో మనం ఏదో చేస్తారని ఎప్పుడూ కూడా భయం అనేది పడవసరం లేదు, భయపడవసరం లేదు. మనం నిజ దేవుని తెలుసుకున్నాం. సత్యంలో మనం బ్రతకగలిగి దేవుడున్న మహాలోకానికి కనిపించాక దేవుడున్న మహాలోకానికి వెళ్ళాలని ప్రయాసపడతాం. ఆ పోరాటంలో దేవుడిచ్చిన ఆయుష్ తీరకుండా చనిపోయినా కానీ మన హతసాక్షులుగా చనిపోతే దేవుడున్న మహాలోకానికి చేరుకున్నాం. అది దేవుడు. కానీ మనల్ని మనం మాత్రం పరిశీలన చేసుకుంటూ ఎక్కడ కూడా మన విశ్వాసంలో తప్పిపోకుండా ఎదుటివాడు ఏదెత్తి చూపించే విధంగా మనం తప్పు చేసి దొరికిపోయి అజ్ఞానంగా దేవుని బారాటంగా మనం సిలువ వేసే వారిగా ఉండకుండా బ్రతకలిపించండి. అది ఈ లోకంలో ఎన్నో ఆశలు కనిపిస్తుంది. అపవాది ఎన్నో ఆశలు, తన శరీరాన్ని సుఖపెట్టాలని కామక్రోధాలు ఇవన్నీ కూడా ఎవరో ఏదో ఇల్లు కట్టుకున్నారో చక్కగా ఉన్నారని చెప్పేసి ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం మనిషి లోకంలో వాళ్ళు ఉన్నారని వీళ్ళు ఉన్నారని టీవీలు మోజులను ఫోన్లు మోజులను పడిపోయి తిరుగుతూ ఉంటే ఎక్కడో చోట మనల్ని పడేస్తూ ఉంటుంది. ఏదో ఒక ఆశ మనకి రేగేస్తూ ఉంటుంది. బైబిల్ ఒక బైబిల్ ధ్యానించుకుంటూ దేవుడు ఏం చెప్పాడు, మనం ఎలా బ్రతుకుతున్నాము ఏంటి అని ప్రతి క్షణము కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకుని దేవునిలో పడిపోకుండా, దేవుడి నుండి తొలగిపోకుండా మనం రక్షించుకుంటూ ఎదట వాడికి క్రీస్తుని అంగీకరించిన పిల్లలు ఈ విధంగా ఉంటారా అనే విధంగా మనం కనపరుచుకోవాలి. ఆ మాట కూడా రాయించండి. అది చూసుకున్న తర్వాత మనం ముగించేద్దాం. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-5. ప్రతి వాడును తాను చేయ పనిని పరీక్షించి చూసుకున్నవలను, అప్పుడు ఇతరులను బట్టి కాక తన్ను బట్టియే అతనికి అతిశయము కలుగును. చూడండి, ప్రతి వాడును తాను చేయు పనిని
పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు అతనిని బట్టి కాక అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడును తన బరువును తానే భరించవలను కదా. చూడండి ఎంత గొప్పగా రాయించాడండి. ఈరోజు మనం విశ్వాసంగా ఉన్నామా లేదా అనేది ఎదటోడు మనం చెప్పడం కాదు, మనం అసలు విశ్వాసిగా ఉన్నామా లేదా, దేవుడి యొక్క పనిని మనం అసలు ఎంతవరకు చేస్తున్నాం, క్రీస్తుని అంగీకరించిన తర్వాత మనలో ఏం తగ్గించుకున్నాం. మనలో ప్రేమ ఉండాలి, అది మన నుంచి ఒకరిపోయి కోపం వచ్చేస్తుందా ఎక్కువగా. మనం ఒకరి మీద ద్వేషం పడకూడదు, ద్వేషం ఎక్కువైపోతుందా. సాత్వికం తగ్గింపుదనం ఉండాలి, తగ్గించుకోకుండా నేను ఓకే నన్ను నేను హెచ్చించుకుని ఎవరి వారి మీద కోపంగా వెళ్ళిపోతున్నానా. ప్రతి విషయంలో కూడా మనం పరిశీలించుకోవాలని ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించి చూసుకొనవలెను. ప్రతి వాడు కూడా పరిశీలించి చూసుకోవాలి. ముందు మన నుంచేనండి మార్పు రావాలి. మనం చెప్తున్నాము, చేస్తున్నాము, తిరుగుతున్నాం సమాజంలో అంటే క్రీస్తుని అంగీకరించిన తర్వాత వీడు ఎంత సాత్వికంగా మారిపోయాడు రా అని అనుకోవాలి. మనం అట్టి సాత్వికం కలిగి ఉంటున్నామా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఎవడో బురద జల్లుతున్నాడని మాత్రం మనం భయపడకూడదు. మన నిజమైన దేవుడిని మనం నమ్ముకున్నాం. లోకాలు కలిగించిన సృష్టికర్తని మనం దేవునిగా అంగీకరిస్తున్నాం, తెలుసుకున్నాం. ఈ లోకంలో మనం జీవించే జీవితం శాశ్వతం కాదు, ఇది కొద్ది కాలమే. ఆయుష్ అంటే 60-70 సంవత్సరాలు, లేదంటే బలం అంటే అధిక బలం అంటే, లేదంటే ఈరోజు 50 సంవత్సరాలు బతకడానికే కష్టమైపోయింది. 30 సంవత్సరాలకే 40 సంవత్సరాలకే షుగర్లో బీపీలు పడిపోతాయి తెలుసా. అందుకని బీపీలు రావడం కాదు, బీపీలు డ్రాప్ అయిపోతుంది ఇప్పుడు మనుషులు. 30 సంవత్సరాల పిల్లలకి ఏమవుతుందంటే నిద్రలు లేక మొబైల్ అట్టిని, టీవీలు అట్టిని, లేదా ఏయో రకరకాలుగా ఆలోచించడం వల్ల ఏమవుతుంది, షుగర్లు వచ్చేస్తుంది. మన జీవితం ఎప్పుడు ముగిసిపోతామో ఈరోజు ఈ సంవత్సరంలో మనం చూస్తున్న వారిని వచ్చే సంవత్సరం వరకు కాదు, అసలు ఒక 2-3 నెలల తర్వాత ఉంటారో లేదో ఊడిపోతారో తెలియట్లేదు. అది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అంత్య దినాల్లో మనం ఉన్నప్పుడు అంతటి భయంకరమైన రోజుల్లో మనం ఉన్నప్పుడు మనం ఎంత విశ్వాసం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి మనల్ని మనం పరీక్షించుకుని బ్రతకాలో ఆలోచించండి. ప్రతి ఒక్క అందుకే దేవుడు లాస్ట్గా మాట చెప్పినట్టు ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించి చూసుకొనవలను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. అతిశయం ప్రతి వాడును తన బరువు తానే భరించవలను కదా. మన బరువు ఎవరైనా మాట్లాడండి, మనమే పోయేది. మనం ఎంతవరకు తగ్గించుకుని దేవునిలో బ్రతుకుతున్నామో నువ్వే చూసుకోవాలి. అంత తగ్గింపు తనని కలిగి మనం అందరం ఉండాలి. ఈ రోజుల్లో ఎవరో ఏదో చేస్తున్నారని మన విశ్వాసం ఏమీ తీసిపెట్టకూడదు. మన విశ్వాసం గట్టిది. ఉన్నవి లేని పరలోకం మనకు కనిపించదు, అయినా కానీ మనం నమ్మం. యేసుక్రీస్తు వారిని మనం చూడలేదు. ఈ భూమి మీద బ్రతికి పుట్టాడు. ఆయన 33 సంవత్సరాలు బ్రతికారు, పాపం లేకుండా బ్రతికారు, మరణించి మళ్ళీ తిరిగి లేచిన ఆయన గొప్పవాడు. ఆయన ద్వారానే మనం పరలోకానికి వెళ్తామని చూడకపోయినా కానీ నమ్మాలి. అది విశ్వాసం. ఆ విశ్వాసంలో మనం క్రీస్తు మరణ పునరుద్ధానం ప్రకటించుకుంటూ దేవుని సేవలు వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరి మీద కూడా సువార్త భారం పొంది మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ దేవుని పనిలో మనం ముందుకు సాగాలి. పొద్దున మనకు ముగిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాం.
ఉన్నడికిగా ప్రేమించిన మా ప్రియ పరలోకస్తుని శ్రేష్టమైన నామాన్ని నమ్మకం ఉంటుంది. తండ్రి కొద్ది నిమిషాలు తండ్రి నేను అంత బాధపడాలి, బలహీనమై ఉన్నామో తండ్రి మీ మాటల ద్వారా మాకు ఎంత ధైర్యాన్ని వస్తుందో అన్న మాటను ఆలోచించిన తండ్రి. తండ్రి నా ప్రియం ఎక్కడ వేసిన గమ్మను అక్కడే అన్నట్టుగా ఉండిపోయేవారుగా ఉన్నాం తండ్రి. ఇంకో స్వార్థ బంధం ముందుకు సాగేవారుగా ఉంటూ తండ్రి పరిశుద్ధత యథార్థతను మమ్మల్ని మేము కాపాడుకుంటూ తండ్రి నలుగురిలోనూ తండ్రి మిమ్మల్ని భారంగా సిలువ వేసేవారుగా కాకుండా తండ్రి మమ్మల్ని తగ్గించుకుని తండ్రి పరిశుద్ధత కలిగి మేము బయలుకి కలిగి జీవించని పిల్లలు ఉండడానికి ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులు పెంచుకుంటూ సంఘాన్ని ఇంకా బలపరిచి సంఘాన్ని నడిపిస్తున్న మీ పిల్లలకి తండ్రి మంచి ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చి తండ్రి ఇంకా తండ్రి సంఘాన్ని ఈ యొక్క పాఠశాలను ఇంకా ఈ యొక్క సంఘం ద్వారా అనేక సువార్త కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సహించాము. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులు అర్పించుకుంటూ ఈ స్థానం ఈ యొక్క గ్రామాన్ని తండ్రి ఒక బాడవాయిని మీ చేతులు అర్పించుకుంటాం. మా ప్రభు మా రసూలు మీ కుమారుని ప్రార్థించి వేడుకున్నాను తండ్రి.